వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణ ఉప ఎన్నికలను చూడబోతోందా? ముఖ్యమంత్రి అసలు ఉప ఎన్నికలు ఏవి రావు, బీఆర్ఎస్ హయాంలో వచ్చాయా అనే కామెంట్లు చేయడాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న తర్వాత మరో 8 వారాల్లో అంటే జూన్ మొదటి వారంలో సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపొచ్చు డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. తెలంగాణ రాజకీయంలో ఉప ఎన్నికల కాక ఆల్రెడీ మొదలైంది. అసలు ఉప ఎన్నికలే రావు అని ముఖ్యమంత్రి చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఓ పక్కన తప్పుపడుతోంది. ఉప ఎన్నికలంటూ వస్తే మళ్ళీ బరిలో నిలబడాల్సిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గి కోర్టులో పిటిషన్లు వేయడము, ఆల్రెడీ కేసీఆర్ కి అనుకూలంగా ప్రకటనలు చేయడము ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆల్రెడీ కనపడుతోంది. కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. వ్యక్తిగతంగా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడొచ్చు, కానీ ఆయన సున్నితమైనటువంటి మనసు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకర్ లాంటి. కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవాలి, తప్పేంటి చెప్పు. మీరు చూస్తూ ఉన్నారు కదా, తెలంగాణలో ఉప ఎన్నికలంటూ వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఈ రియాక్షన్స్ ని బట్టి మనకి అర్థమైపోతుంది. రాజకీయం ఒక పక్కన వేడెక్కింది, విపక్షం దూకుడు మీద ఉంది అనుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టులో జరిగిన హోరాహోరీ వాదనలు మరింత ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. స్పీకర్ పనితీరులో నిర్ణయాధికారంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు అని ప్రభుత్వం తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అంటే కొందరు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతున్న తీరు ఇబ్బందికరంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు పరోక్షంగా తప్పుపట్టింది. ఆర్టికల్ 226 గురించి సింఘ్వి ప్రస్తావిస్తే 226 గురించి మాత్రమే కాదు, మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించాల్సి ఉంటుంది. తగిన సమయం అంటూ 2028 మార్చి వరకు సాగదీస్తే అప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కదా, రాజ్యాంగ స్ఫూర్తి ఏమైనట్టు అని కోర్టు వ్యాఖ్యానించడం అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది. అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినా, లాజిక్ తీసుకొచ్చినా గానీ కోర్టు మాత్రం విస్పష్టమైన వైఖరితో ఉన్నట్టు కనబడుతోంది. గత 4-5 ఏళ్లలో ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఉప ఎన్నికలకే అనుకూలంగా తీర్పులిచ్చిన సమయంలో కోర్టు వ్యాఖ్యలు అనేవి కీలకంగా కనపడుతూ ఉన్నాయి. రెండు పక్షాల వాదనలు, ఇటు బీఆర్ఎస్ వాదనలు అటు ప్రభుత్వం తరపు వాదనలు విన్న తర్వాత సుప్రీం తీర్పుని 8 వారాల పాటు రిజర్వ్ చేసింది. అంటే జూన్ మొదటి వారంలో తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఒకవేళ ఉప ఎన్నికలకి అనుకూలంగా తీర్పు వస్తే గనక అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 20 నెలల పదవీకాలం పూర్తయి ఉంటుంది. అంటే ప్రభుత్వ పనితీరు మీద, రాజకీయ పరిస్థితి మీద ప్రజలకు ఒక విస్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది. పైగా దూకుడు పెంచి గేరు మార్చి 25 ఏళ్ల సంబరం కూడా చేసుకుంటున్న బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా రాజకీయంగా కొట్లాడేందుకు ఇలాంటి పరిస్థితి ఒక వేదిక అయ్యే అవకాశం ఉంటుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఉప ఎన్నికలంటూ జరిగితే తెలంగాణలో రాజకీయం ఎలా ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.